చిగుర్ల నుంచి రక్తం రావటం ఇది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. వెంటనే వాళ్ళు బ్రష్ చేసుకునేటప్పుడు అది ఉమ్మేసినప్పుడు అక్కడ రక్తం కనిపిస్తుంది. సో పేషెంట్స్ చాలామంది ప్యానిక్ అయిపోతారు. అమ్మో నోట్లోంచి బ్లడ్ వస్తుంది, ఇదేమన్నా క్యాన్సర్ ఏమో అదేమో అని భయపడతారు. అలాంటిది ఏం లేదు. ఇది చాలా కామన్ ప్రాబ్లము, చాలా మందికి వచ్చే ప్రాబ్లము. ముందు ఈ రక్తం అనేది ఎందుకు వస్తుంది అనే దాన్ని చూద్దాము. సో ప్రధానమైన కారణము గమ్ ఇన్ఫ్లమేషన్ అంటే చిగుర్లలో ఒక రకమైన వాపు రావటం. అంటే ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోయినాను, సో ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కోపోవటం వలన గమ్ముకు ఇరిటేషన్ వల్ల ఆ ఇరిటేటెడ్ గమ్ నుంచి బ్లడ్ వస్తుంది. సో ఆ ఇరిటేటెడ్ గమ్ను మళ్ళీ మీరు బ్రష్ తీసుకొని మళ్ళీ ఇరిటేట్ చేస్తే అది బ్లీడింగ్ చేసేసి అలా బ్లీడింగ్ వస్తుంది. అదొక కారణము. ఇంకా కొన్ని సిస్టమిక్ కాజెస్ ఉన్నవి. ఎలా అంటే వైటమిన్ సి డెఫిషియన్సీ అని. సో అలాంటి సిస్టమిక్ డిఫెక్ట్స్ వల్ల కూడా గమ్ బ్లీడింగ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ముందుగా మీ నోటీస్ చేసిన వెంటనే చిగుర్లలో నుంచి రక్తం వస్తుంది అని మీరు నోటీస్ చేసిన వెంటనే మీ దంతవైద్యుడిని సంప్రదిస్తే దంతవైద్యుడు అది ఎందుకు వస్తుంది అనేది కనిపెడతారు. సో ఒకవేళ పాచి ఉండటం వల్ల లేదా గమ్ ఇన్ఫెక్షన్ వల్ల రక్తం వస్తున్నట్లయితే ముందు అల్ట్రాసోనిక్ స్కేలింగ్ అని పనులన్నీ కడిగేస్తారు. సో తర్వాత ఆ పనులు ఆ ఇరిటేషన్ పోయిన వెంటనే మీకు ఆటోమేటిక్గా బ్లీడింగ్ ఆగిపోతుంటుంది. సో తర్వాత ఈ గమ్స్ బాగా డిఫెక్ట్ అయ్యి ఒక్కోసారి క్లీనింగ్ తర్వాత కూడా రక్తం వస్తుంటుంది. సో అప్పుడు చిగుర్లకు ట్రీట్మెంట్ చేస్తాము. ఈ గమ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, సో ముందు గమ్స్ అన్నీ సబ్ జింజైవల్ క్యూరటేజ్ అంటాము. అంటే చిగుర్ల కిందకి వెళ్ళి కింద ఉండే పాచి తీసేసి కింద ఉండే గ్రాన్యులేషన్ టిష్యూ తీసేసి మొత్తం క్లీన్ చేస్తే అప్పుడు హెల్తీ గమ్స్ తయారవుతాయి. అది అయినప్పటికీ మనకు ఈ ప్రాబ్లం వస్తుంది, అయినప్పటికీ మనకు గమ్స్ వచ్చేస్తున్నాయి అంటే అప్పుడు ఫ్లాప్ సర్జరీ అని ఒక చిన్న ప్రక్రియ ద్వారా కంప్లీట్గా గమ్స్ అన్నిటినీ పైకి లేపి గమ్స్ కింద ఏదైతే మనకు కనపడకుండా ఏదైతే ఉందో అదంతాను క్లీన్ చేసి ఆ గ్రాన్యులేషన్ టిష్యూ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ గమ్స్ అన్నిటినీ కరెక్ట్ పొజిషన్లో పెట్టి కుట్లేస్తే 100% మీ చిగుర్లలో నుంచి రక్తం రావటం ఆగిపోతుంది. సో చాలామంది ఈ ఫ్లాప్ సర్జరీ అంటే ఒక రకమైన ప్యానిక్ అయిపోతారు, భయపడతారు. అమ్మో ఇదేమైనా పెద్ద సర్జరీ ఏమో, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని భయపడతారు. సో దీనికి ఎలాంటి భయం అవసరం లేదు. ఇక 100% సేఫ్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఇది ఒక రకమైన క్లీనింగే, ఒక రకమైన డీప్ క్లీనింగ్. అంటే మామూలుగా మనం క్లీన్ చేయలేము. చిగురు కింద ఉండేది డెంటిస్ట్ కనపడదు. అక్కడికి వెళ్ళి మాకు తెలియదు అక్కడ ఏముందో. సో అక్కడ అబ్రప్ట్గా క్లీన్ చేయలేము కాబట్టి ఆ గమ్ను మొత్తం మత్తు మంది ఇచ్చేసి మీకు ఎలాంటి పెయిన్ ఉండదు. మత్తు మంది ఇచ్చేసి ఆ గమ్ను మొత్తం పైకి లేపుతాము. అలా గమ్ను నేను పైకి లేపాను అనుకోండి, నేను కంప్లీట్గా చూడొచ్చు అక్కడ ఏముందో, ఎంత డిఫెక్ట్ ఉంది, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం కచ్చరా ఉంది, ఏం క్యాల్కులస్ ఉంది, అన్నీ మనకు కనిపిస్తాయి. సో అప్పుడు నేను మొత్తం కంప్లీట్గా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ పొజిషన్లో పెట్టి కుట్లేసేస్తాం. అవి అతుక్కుపోతుంది మళ్ళీ అది. సో ఈ ప్రక్రియ ద్వారా మీకు వచ్చే బ్లీడింగ్ గమ్స్ కానీ ఈ బ్యాడ్ స్మెల్ కానీ కంప్లీట్గా నివారించవచ్చు. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ ఇంప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్స్ వల్ల ఆర్ ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ బ్రష్ వల్ల కొందరు హార్డ్ బ్రష్ వాడతారు, కొందరు ఎక్కువ టైం బ్రష్ చేస్తుంటారు. వాటి వల్ల కూడా ఇంప్రాపర్ బ్రషింగ్ అండ్ ఇంప్రాపర్ మెథడ్ ఆఫ్ బ్రషింగ్ ఆర్ ఇంప్రాపర్ టైప్ ఆఫ్ బ్రష్, వాటి వల్ల కూడా గమ్స్కి ఒక రకమైన ఇరిటేషన్ అయ్యి గమ్స్ను ఒక రకమైన ఒత్తిడయ్యి వాటి వల్ల కూడా బ్లీడింగ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఇంకొందరికి ఈ డ్రగ్స్ వల్ల కూడా కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల ఈ సైకియాట్రిక్ మెడిసిన్స్ కొన్ని వాడుతుంటారు, యాంటీసైకోటిక్ మెడిసిన్స్, వాటి వల్ల కూడా సో ఈ గమ్స్ స్వెల్లింగ్ రావటము, ఆ స్వెల్లింగ్ అయిన గమ్స్ నుంచి బ్లీడింగ్ రావటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో బ్లీడింగ్ ఎందుకు వస్తుంది, ఆ కారణం మేము కనిపెడతాం ఫస్ట్. ఆ కారణానికి
ట్రీట్మెంట్ ఇస్తే బ్లీడింగ్ అయిపోతుంది, సింపుల్. అండ్ 100% ట్రీట్మెంట్ ఉంది. అండ్ ఎలాంటి ప్యానిక్ అవ్వద్దు. ఫస్ట్ గమ్ బ్లీడింగ్ కాగానే ఏదో అయిపోయింది అనేది ఏం లేదు, చాలా కామన్ ప్రాబ్లం. 100% మీ దంత వైద్యుడు దాన్ని చక్కగా పరిష్కరించగలడు.